హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లక్ష్మి అయితే వచ్చింది. లక్ష్మి అంటే ఆవు అనమాట. ఆవుని మేము లక్ష్మి అని పేరు పెట్టుకున్నాం. 7 ఇయర్స్ నుంచి వస్తుంది కాబట్టి లక్ష్మి అని పిలుస్తాం మేము. ఎప్పుడొచ్చినా పిల్లలు దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఈరోజు పూజిత ధైర్యంగా వెళ్ళి పసుపు రాసి బొట్లు పెడుతుందనమాట. ఎప్పుడు నేను దగ్గరుండి పెట్టిస్తే పెడుతుంది. ఈరోజు తను ఒక్కతే పెడతానందని చెప్పేసి పెట్టమన్నా. ఎలా పెడుతుందని వీడియో అయితే తీసాను అనమాట. భయపడకుండా పెడుతుంది. మీలో ఎంతమందికి ఇలా గోమాతని పూజించడం ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. ఎంతమంది పూజిస్తారో కూడా పెట్టండి. మొహానికి కూడా ధైర్యంగా పెడుతుంది. మా లక్ష్మి ఎప్పుడు వచ్చినా పసుపు రాసి అలా బొట్లు పెట్టి ఏదో ఒకటి పెట్టి పంపిస్తాం అన్నమాట. చాలా ఇష్టం మాకు అలా చూసుకోవడం. పెట్టడం అయిపోయిన తర్వాత గుమ్మం వరకు వచ్చిందనమాట, ఎదర గుమ్మం వరకు. నేను వరిపిండి బెల్లం కలిపి అయితే పెడుతున్నాను, ముద్దలాగా చేసి. వరిపిండి బెల్లం కలిపి పెట్టినా తింటుంది, లేకపోతే అన్నం పెడితే తింటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం కంపల్సరీగా పెట్టి పంపిస్తా. బొట్లు పెడితే చాలా బాగుంది లక్ష్మి. వరిపిండి బెల్లం పెట్టిన తర్వాత వాటర్ తాగుతుందేమో పట్టుకొచ్చాను అనమాట. వాటర్ వద్దంట, వెళ్ళిపోతుంది. అదిగోండి, వాటర్ వద్దంట. వాటర్ తక్కువ తాగుతాయేమో మరి ఆవులు, నాకు తెలీదు. తిని వెళ్ళేటప్పుడు మళ్ళీ పేడ కూడా వేసి వెళ్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్